అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో మీరాజ్ అనే ఒక సంఘటన కూడా జరిగింది. ఈ యొక్క మీరాజ్ సంఘటన గురించి అనేక చారిత్రక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఒక విషయాన్ని గురించి వివరించడం తప్పనిసరి. ఇక్కడ మనం మీరాజ్ గురించి తెలుసుకునే ముందుగా అదేమిటంటే, ఆ రాత్రి మీరాజ్ రోజు రాత్రి ఒక ప్రయాణం జరిగింది. ఆ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బైతుల్లా నుండి మస్జిదే అక్సా వరకు చేసిన ప్రయాణాన్ని ఇస్రా అని అంటారు. ఇంకా మస్జిదే అక్సా నుండి ఆకాశం వైపు చేసిన ప్రయాణాన్ని మేరాజ్ అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేరాజ్ జరిగింది. అది కళ, నిజమా, జరిగిందా అనే విషయాన్ని గురించి పండితులు క్లియర్గా ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి వాక్యాల ద్వారా నిరూపించడం కూడా జరిగింది. కానీ వాస్తవం ఏమిటంటే, మేరాజ్ అనేది ఎటువంటి అభిప్రాయం లేకుండా జరిగింది అని, మేరాజ్ సంఘటన ఒకసారి జరిగింది అని, జిబ్రీల్ అంటే గాబ్రియల్ అనే ఈ యొక్క జిబ్రీల్ అనే దైవదూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆత్మ మరియు శరీరాన్ని రెండింటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకొని ఈ యొక్క 7 ఆకాశాల ప్రయాణం అనేది చేపించడం జరిగింది అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా అని ఈ యొక్క విషయం గురించి ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరిన ఈ యొక్క ఆకాశంలో మస్జిదే అక్సా నుండి ఆకాశంలో ఉన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరిన ప్రదేశాల వరకు ప్రయాణం చేశారు. ప్రామాణిక హదీసుల ద్వారా దీన్ని నిరూపించడం కూడా జరిగింది. ఈ విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆయన యొక్క వచనాలు, అనుచరుల యొక్క ఉల్లేఖనాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు అని మరి అనేక హదీస్ గ్రంథాలలో ఈ యొక్క విషయం గురించి చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఒక హదీస్ని ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తా. అదేమిటి అంటే, ఖతాదా రజల్లాహు గారు అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి ద్వారా అతను అంటే మాలిక్ బిన్ సహా ద్వారా కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరులకు అంటే సహబాలు లేదా శిష్యులకు ఇస్రా రాత్రి అంటే మేరాజ్ రాత్రి గురించి ఏమని చెప్పారంటే, నేను ఆ రాత్రి హాతింలో పడుకొని ఉన్నాను. మరికొన్ని సందర్భాలలో హిజ్ర్లో పడుకొని ఉండగా నా వద్దకు దైవదూత వచ్చాడు. ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీర